కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి బాధ లేదని విమర్శించారు. రైతు భరోసా ఇవ్వరని, రుణమాఫీ చేయరని, పంట నష్టం ఇవ్వరని విమర్శించారు. దమ్ముంటే 6 గ్యారెంటీలను అమలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద ఉమ్మేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని అన్నారు. ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తలేవైతే వాళ్ళ పిఆర్సీది మూల పెడుతుంది. దాంతో పాటు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కనీసం బెనిఫిట్స్ ఇప్పటివరకు ఇస్తలేరు అవుతుంది. ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు అవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు అవుతుంది. ఇవాళ కొత్త ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాల నోటిఫికేషన్ అవి ఇస్తలేరు అవుతుంది. మీరు ఏమి ఇస్తున్నారు? గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తలేరా? కార్పొరేషన్ నిధులు ఇస్తలేరు. ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ సిటీ ఇప్పుడు వేరుగా చెప్పారు. స్మార్ట్ సిటీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మాస్టర్ అయిపోతుంది. 30 కోట్లు రావాలి రాష్ట్ర ప్రభుత్వం. 30 కోట్లు ఇస్తే మన కేంద్రం 30 కోట్లు ఇస్తుంది. 30 కోట్లు ఇస్తుంది. ఇప్పటికి అతిగతి లేవు. అవి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. పోనీ ఏమైనా అభివృద్ధి చేద్దామంటే భూసేకరణకు సహకరిస్తలేరు. భూసేకరణ ఇస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు కోటి పోతున్న ఆపుతున్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిట్నే ఇదే వాగుడు వాగిండు. కేంద్రం సహకరిస్తలేదు అంత పీకేడు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. మీరు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టయితే పరిస్థితి రాసి పెట్టుకోండి. మీరు ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు. పారిందే పాట అన్నట్టు మీరు అదే వాడుకుంటూ పోతే ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు. సరే కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది, మీరేమి ఇస్తున్నారు చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గదే అడిగిన ప్రజలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గిదే బదనం చేసింది కదా, గిట్లనే బదనం చేసింది. కేంద్రం ఏమి ఇస్తలేదు, మీరేమి ఇస్తారో చెప్పంటున్నాం మేము. ప్రజలు కేంద్రంపై బీజేపీ నేతలపై విమర్శలు చేయటాన్ని మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రాజకీయ నాయకుల స్టేచర్ గురించి కాకుండా రైతుల ఫ్యూచర్ గురించి ఆలోచించాలని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని చెప్పారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని సూచించారు. ఆలోచన ఏంది? ఏమైంది? డ్రగ్స్ కేసు మీరు చేయరా? ఇలా చేయడానికి మేము సిద్ధం. సిబిఐకి మేము పట్టుకొస్తాం. అక్కడ కేసీఆర్ బిడ్డ లోపడలేదు. చూపట్టినాగా మేము. ఇలా మీరు ఒక్కరిని కనీసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కాళేశ్వరం కేసు పీకే. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఏమైంది? అలా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోయి పారిపోయిన వాళ్ళు అమెరికా పారిపోయారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు ఎందుకు ఆపలేకపోయినరు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినరు? మీరు పంపిస్తారు, మేము పట్టుకురావాలి. మీ కళ్ళ ముందు వాడిపోతారు వాళ్ళు, మేము పట్టుకురావాలి. ఇప్పుడు ఇవాళ బదనం చేస్తారు. మళ్ళా ఫామ్ హౌస్ కేసు ఏమైంది? అది పోయింది. ఈ ఫార్ములా కారేస్ ఏమైంది? అది పోయింది. ఏమైంది? అలా ఎన్ని కేసుల మీద? ఈ కేసుల మీద ఎందుకు చర్చిస్తలేదు అసెంబ్లీ? ఇన్ని కేసులుంటే కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబం టచ్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. రేపరి చేస్తాం, మా పరిస్థితి ఇగో చూడు అని చెప్పన్నారు. కథ అన్ని మర్చిపోయినగా కథ ఢిల్లీ పోయి కలిసి ఉంటారు, వీళ్ళు కలిసికుంటారని యాక్టింగ్ చేస్తారు బీజేపీ వ్యతిరేకంగా. విద్యుత్ కొనుగోలు కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది మరి? కనీసం కేసీఆర్ ఒక్కసారి వెళ్ళాక ఆ కమిషన్ రిపోర్ట్ ఎంక్వైరీ అప్పుడు కనీసం కేసీఆర్ అనే వ్యక్తిని పిలిచి కనీసం నోటీస్ ఇయ్యలే, ఆయన పిలిచి విచారణ జరపలే. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అని చెప్పి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు ఏమన్నా? ఒక నోటీస్ విచారణ పిలిచారు ఏమన్నా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కొడుకు మీరే అన్నారు, మంత్రులు అన్నారు, ముఖ్యమంత్రి అన్నారు. నోటీస్ ఇచ్చారా కనీసం? అరే ఒక్క నోటీసు, ఒక్క విచారణ పిలుస్తలేరు. ఇంత ఘోరమా? కాంప్రమైజ్ పాలిటిక్స్, ఇచ్చి పుచ్చుకునే ధరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? ఆలోచన ఏంది? ఏమైంది? డ్రగ్స్ కేసు మీరు చేయరా? ఇలా చేయడానికి మేము సిద్ధం. సిబిఐకి మేము పట్టుకొస్తాం. అక్కడ కేసీఆర్ బిడ్డ లోపడలేదు. చూపట్టినాగా మేము.